ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. చక్కగా ధైర్యంగా చదువుదాం, హుషారుగా చదువుదాం. ఎలాగా? అంతే, ఉత్సాహంగా ఉండండి. మీరు చాలా బాగా చదువుతున్నారు. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళందరూ నేర్చుకునేలాగా, వాళ్ళందరికీ స్ఫూర్తి కలిగించేలా చదవండి. నీరసంగా వద్దు, చక్కగా నవ్వుతూ ఉండండి, హాయిగా ఉంటారు. మిమ్మల్ని చూసి ప్రేక్షకులైనటువంటి వాళ్ళు కూడా మా పిల్లల్ని కూడా పంపిస్తే ఎంత బాగుండేది, ఖచ్చితంగా పంపిద్దాం అనే స్ఫూర్తి వాళ్ళకి కలగాలి. ముందుగా మీ తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏమిటిది ఆధ్యాత్మిక ఇలా చదివిస్తే రేపు పెళ్ళి అవుతుందో కాదో, అదేదో అంతా మొత్తం భక్తి గొడవలో పడిపోయింది, ఇంక లాభం లేదు అని అనుకోకుండా అలా పంపించినందుకు నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను నేను తల్లిదండ్రుల్ని. అంతేకాదు, ప్రేక్షకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇలా పంపించి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ వ్యాప్తిని చేసిన రోజున పాపం అంటే భయం ఉంటుంది, పుణ్యం అంటే ఇష్టం ఉంటుంది. లోకంలో ఈవేళ జరుగుతున్నటువంటి ఉపద్రవాలు ఏమాత్రము ఏ ఒక్కటి లేకుండా కూడా ఉంటాయి. స్త్రీలకే నిజమైనటువంటి ప్రాధాన్యం. మొత్తం అంతా ఆడపిల్లలు ఇక్కడ ఉండడం నాకు మరింత ఆనందంగా కనిపిస్తోంది. శ్రీమద్ రామాయణాన్ని రాసినటువంటి మహానుభావుడైన వాల్మీకి మహర్షి ఏం పేరు పెడదాం? సీతాయాశ్చరితం మహత్, సీతమ్మ చరిత్రం అనే పేరు పెడదాం అనుకున్నాడు. ఎందుకని? స్త్రీకి అంతటి శక్తి ఉంది అని గమనించాడు ఆయన. ఒక్క స్త్రీకి అపచారం జరిగింది, సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయాడు అని తెలియగానే శ్రీ మహావిష్ణువంతుడి వాడు రామావతారంలో భూలోకానికి వచ్చి రావణుడిని వధించాడు. ఒక్క స్త్రీకి అన్యాయం జరిగితే తట్టుకోలేనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. భారతంలో ఒక స్త్రీ యొక్క జుట్టు పట్టుకుని దుశ్శాసనుడైనటువంటి వాడు రాగాడు అని తెలిసి స్త్రీకి ప్రాధాన్యాన్ని ఇచ్చాయి కాబట్టే పురాణ ఇతిహాసాల్లో కురుక్షేత్ర యుద్ధం దాకా తీసుకువెళ్ళి మొత్తం వంశనాశనాన్ని చేశాడు మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆడవాళ్ళకి ప్రాముఖ్యం, ప్రాధాన్యం ఉంది. అది పురాణ ఇతిహాసాలు మాత్రమే తెలియచేస్తాయి. బాగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీరు ముందు నాటికి వివాహం అయ్యాక గృహిణులు అవుతారు. లోకంలో మొత్తం సంప్రదాయం ధ్వంసమైనా మీ వల్లే, సంప్రదాయం బాగా పెరిగినా మీ వల్లే. బాగా గుర్తుంచుకోండి. ఈవేళ ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. అపార్ట్మెంట్లో శ్రీకృష్ణాష్టమి జరిగింది అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విచిత్ర వేషాలు, కృష్ణుడి వేషాలు వేసిన మరుక్షణంలో పట్టుకుపోతారు. కృష్ణుడి గురించి తెలుసుకునేది లేదు. అలా వద్దు. మీరందరూ ముందు నాటికి పురాణ ఇతిహాసాల్లో ఉండే విశేషాలని వ్యాప్తి చేయాలి. ఆ అభిప్రాయంతోనే దేవదేవుడు మనని అనుగ్రహించాడు, మీరు ఇక్కడికి వచ్చారు. అంచేత చక్కగా ఆనందంగా చదువుతాం. ఏమాత్రపు భయము లేకుండా చదవండి. ఒకవేళ తప్పు చదివారు నేను దిద్దుతాను కదా. ఎప్పుడూ కూడా గురువు దగ్గర ఏం చేయాలి? వచ్చినట్టుగా చదవాలి తప్ప గుంపులో గోవింద అన్నట్టు ఉండకూడదు. ఎందుకని? గురువు దిద్దుతాడు తప్పు మీరు చదివితే. తెలిసిందా? మీరు బాగా చదువుతున్నారు, చదువుదాం. ఇప్పుడు మనందరం కలిసి ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అనే కార్యక్రమంలోకి వెళదాం. ఓం నమో వెంకటేశాయ. అది ఇప్పుడు మొట్టమొదట మీరు చదవబోయే వాటిలో ఒక నామానికి కొద్దిగా వ్యాఖ్యానాన్ని చెప్పా కార్యక్రమంలోకి వెళ్దాం. శ్రీ గర్భ, లక్ష్మీదేవిని గర్భమునందు ధరించినవాడు శ్రీ మహావిష్ణువు అని. ఏమిటండి మాట? అందుకనే కదండి మేము విష్ణు సహస్రనామాన్ని చదవం. లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరిస్తాడు కదా ఆయన. శ్రీ గర్భ ఏమిటి? గర్భంలో ధరించడం ఏమిటి? అబ్బాయి బాగుండలేదండి. బుద్ధిహీనుడు అనేటటువంటి మాట. బుద్ధున్నవాడు ఎప్పుడూ ఎవడు అండు. విష్ణు సహస్రనామాన్ని చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. అణుహు, విష్ణు ఎలా ఉంటాడంటే సూక్ష్మంగా ఉంటాడు. బృహత్, చాలా పెద్దదిగా ఉంటాడు ఆయన. కృశ, బాగా చిక్కిపోయి అలా ఎండినట్టుగా ఉంటాడు. స్థూల, బాగా పెద్దగా ఉంటాడు. ఏమిటిది? ఇవే రావాలు. క్రోధ, క్రోధాన్ని తగ్గిస్తాడు. క్రోధకృత్, క్రోధాన్ని కలిగిస్తాడు. ఓహో, అయితే 500 నామాలు ఇటు 500 నామాలు అటునా? కాదు. శ్రీ గర్భ చాలా గొప్ప నామాల్లో ఒకటి. ఏ నామం కాదు?
లక్ష్మీదేవిని గర్భమునందు ధరించినవాడు అని కదా దీని అర్థం. గర్భాన్ని ధరించిన స్త్రీ ఏం చేస్తుంది? అలాగే తనలో ఉంచేసుకోదు. ఆ సంతానాన్ని ఎప్పుడు 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 లోకానికి విడుదల చేయాలి అని అనుకుంటుంది. అంచేత మహాసంపద కలిగినటువంటి ఆ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు ఆ గర్భంలో ఉన్నటువంటి సంతానాన్ని అలా 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 లోకానికి ఎప్పుడు ఇయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంచేత ధనం లేదు అని అనుకుందాం. శ్రీగర్భ ఈ నామాన్ని పారాయణం చేయండి, ఖచ్చితంగా లభించి తీరుతుంది ధనం. అనేకమైన రహస్యాలు దాగున్నటువంటి అద్భుతమైన స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. అటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి అర్థాన్ని తెలుసుకుంటూ చేస్తే శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అందరికీ పంచిపెట్టిన వాళ్ళం అవుతాం. ఇంకో విశేషం, గర్భం నుంచి అమ్మ కంది సంతానాన్ని కన్న తర్వాత సంతానాన్ని తాము వండినటువంటి అన్నాన్ని సంతానానికి పెట్టకుండా తాను తినేస్తుందా? కాదు. ఇష్టంతో కన్నటువంటి సంతానానికి మొత్తం ఆ ధనాన్ని ఇస్తుంది. అవునా కాదా? కాబట్టి మహాద్భుతమైన సంపద కలిగిన శ్రీ మహావిష్ణువు తన సంపదని ఈ లోకంలో అంటే ప్రపంచంలో ఉండేటటువంటి అందరికీ ఇస్తూనే 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 ఉంటాడు. శ్రీగర్భ చిత్రం ఒకటి ఉంది. ఎక్కడైనా సరే మీరు చూడండి, మహావిష్ణువుకి సొమ్ము ఎక్కువ ఉందా, లక్ష్మీదేవికి సొమ్ము ఎక్కువ ఉందా అని ఆలోచిస్తే అదే లక్ష్మీదేవి కదండి అంటాం. కాదు, లక్ష్మీదేవికి మించినటువంటి సంపద కలిగిన వాడు వెంకటేశ్వర స్వామి. అంచేతనే లక్ష్మీదేవిని అన్ని ఆభరణాలు ధరించి ఉన్న అంతటి 20 మంది తనకి సహోదరులు అంటే తోడబుట్టినటువంటి వాళ్ళు ఉన్న ఒక్కరోజునొక్క పైసలు కూడా ఆయన. అంచేతనే ఆవిడ ఆశ్చర్యపడి, ఇంత ధనవతిని నేను, ఇంత ధనం ఉన్నదాన్ని మా ఆయన ఒక్కసారి కూడా కొద్దిగా ఇదిగో ఇది ఇయ్యి అని చెయ్యి చాపుతాడేమిటి అని ఆశ్చర్యపడుతుంది. అందుకనే ఆయన పాదాలని ఒత్తుతూ ఉంటుంది. ఎంత గొప్ప విషయం! ఎప్పుడైతే భర్త భార్యని సొమ్ము అడగడో అప్పుడు ఆ భర్త గొప్పవాడు, ఆవిడ సొమ్ముని తీసుకునేవాడు. అర్థమైందిగా? అదే విశేషం. శ్రీగర్భ అమ్మ ఒక్క సంతానాన్ని మాత్రమే కనదు, చాలామంది సంతానాన్ని కంటుంది. కన్న సంతానం అందరినీ కూడా ఒకేలా పెంచుతుంది. అవునా? శ్రీగర్భ గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మామూలు యాతన పడదు, ప్రాణాన్ని అక్కడ పణంగా పెట్టి అలా కంటుంది. అంతే కదా? అలాగే మహావిష్ణువు కూడా సొమ్ము లేనటువంటి వాడికి సొమ్మునియ్యాలి, సొమ్మున్నటువంటి వాడికి సొమ్మునియ్యాలి. ఎవరెవరికి ఎంతంత ఎలా ఎలా ఇవ్వాలో, తల్లి ఎలా అయితే ఎవరికి ఏది ఆహార పదార్థం ఇష్టమో అలా అందించేటట్టుగా ఆయన అలా పంచి 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 ఇస్తాడు. అంచేతనే ఒకడు మహాధనవంతుడిగా ఉంటాడు, ఒకడు మామూలు ధనవంతుడిగా ఉంటాడు, ఒకడు తినడానికి తిండి లేక ఉంటూ ఉంటాడు. వాళ్ళందరూ సమానం కావాలంటే ఏం చేయాలి? శ్రీగర్భ ఈ పదం ఏ వాక్యంలో ఉందో ఆ వాక్యాన్ని ప్రతి శ్లోకం తర్వాత అనుసంపుటి అంటారు. అనుసరించి దానికి కలిపి చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయినటువంటి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రీగర్భ అంటే తన యందు లక్ష్మీదేవిని ఉంచుకుని అందరికీ లక్ష్మిని సమానంగా వారి వారి స్థాయిని బట్టి వారు వారు చేసుకున్న పుణ్య ఫలాన్ని బట్టి ఇచ్చేవాడు మహావిష్ణువు అని అర్థం. అంతటి గొప్పదైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీరందరూ చదువుతున్నారు. మీ స్ఫూర్తితో మరింకెంతమంది కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని చదివేందుకు మీరు మార్గదర్శకులు, స్ఫూర్తిదాయకులు అవుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఒకసారి 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు ఒకే కంఠంతో ఆనందాన్ని అనుభవిస్తూ చదువుదాం. సరేనా? ప్రారంభించండి. అమృతాంశోద్భవో భానుశ్శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః
युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपस्य सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टशिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युत प्रथित प्राण प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्त प्रतिष्ठितः स्कन्द स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शौरः सौरिजनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिवेक्षणः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भः शरीरभृत् महद्युरुद्धो रुद्रात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विभीषणो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो వేగవానమితాశనః. ఎంత బాగా చదివారమ్మా, భలే చదివారు. దమనః, దమనః అంటే పొగరు అణిచేవాడు అని అర్థం. ఎంత గొప్ప మాట ఇది. పాండవులందరిలోనూ కూడా కృష్ణుడికి ఇష్టం ఎవరు? అర్జునుడు. పాండవానాం ధనంజయ అనగా ఆయనే. నువ్వు ఎవరిలో ఎలాంటి వాడివి అంటే చాలామందిని చెప్తూ పాండవానాం ధనంజయ. మనకి బాగా దగ్గరైన వాడు ఉన్నా అనుకుందాం, ఆయన పొగరు మనం అణుస్తామా? అనతాం. వాడు పొగరుగా ఉన్నా భయ్ ఏం చెప్పావురా అంటాం. మహానుభావుడైన విష్ణువు అలాంటి వాడు కాదు. అర్జునుడికి గర్వభంగాన్ని చేశాడు. ఎక్కడ చేశాడు? ఒక బ్రాహ్మణ స్త్రీ ఆవిడ. ఎప్పుడు ఆవిడికి గర్భం రావడం, చక్కటి సంతానం కలుగుతుందని భర్త అందరూ ఎదురు చూస్తుండడం, అలా పిల్లవాడు పుట్టడం, వెంటనే పోవడం, మళ్ళీ పిల్లవాడు పుట్టడం పోవడం, ఇలా 7 సార్లు అయ్యేసరికి చాలా దుఃఖపడి ఆ బ్రాహ్మణి ఏమయ్యా కృష్ణుణ్ణి యాచించి వెళ్ళి, ఆయన అమోఘమైన ప్రాణాన్ని ఇచ్చేవాడు కదా, వెళ్ళి ఈసారైనా నా గర్భం నిలిచేలా చెయ్యాలి ప్రార్థించింది. వెంటనే ఆయన వచ్చి, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఒకే చోట కూర్చున్నారు. ఈ బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి, కృష్ణ ఇలా జరిగింది, ఈసారైనా నా భార్య గర్భం నిలిచేలా, సంతానాన్ని సుఖంగా కనేలా చెయ్యి అన్నాడు. కృష్ణుడు అక్కడుంటే అర్జునుడు ఇక్కడుంటే అర్జునుడు అన్నాడు, నేను వస్తానుగా అన్నాడు. పురాణ ఇతిహాసాలని చదివితే ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో, ఎందుకు మాట్లాడకూడదో అర్థమవుతుంది. అనేసరికి కృష్ణుడు ఏమనాలి? నువ్వు చేయలేవురా, నేను వెళ్తాను అనాలా? ఆ కృష్ణుండది చూచి నవ్వి, ఓహో సరే అయితే అని నవ్వాడు ఆయన. భగవంతుడు నవ్వాడంటే చాలా అర్థం ఉంటుంది. నవ్వు రాజిల్లడి మోమువాడు ఒకడు, ఆయన నవ్వుతుంటాడు కానీ లోపలంతా దుఃఖమే కృష్ణుడికి. అయితే అలాగే అన్నాడు ఆయన. అనగానే అర్జునుడు బయలుదేరాడు. బ్రహ్మాండంగా వెళ్ళాడు. తన ధనుస్సులో బాణాలన్నింటినీ పెట్టి, అసలు కనీసం ఈగ కూడా దూరడానికి వీల్లేనంత చక్కటి పందిర్లా వేసేసాడు మొత్తం. ఆ స్త్రీ ఎక్కడైతే కాన్పు కనబోతుందో ఆ ప్రసూతి గృహాన్ని మొత్తం కప్పేశాడు. లోపలికి ఎవరు రాలేరు, ఉన్నవాళ్ళెటు పోలేరు. యముడు కదా వచ్చి ప్రాణాలను తీసుకుపోవాలి. అంతే అనుకున్నాడు. బ్రహ్మాండంగా నేను సాధించేశానంతే అని. పిల్లవాడు పుట్టినటువంటి క్యారమనే ధ్వని వినిపించింది. వెంటనే ఆవిడ అయ్యో అని పెద్దగా అరవడం వినిపించింది. అంటే ఏమైంది? సంతానం కనను కంది ఆవిడ, పిల్లవాడు పోయాడు. దాంతో గుండెలు అవిసేలా ఏడ్చింది ఆవిడ. ఈ బ్రాహ్మణుడు ఆ అర్జునుడిని మళ్ళీ కృష్ణుడి గదికి తీసుకెళ్ళమని అడిగింది. అర్జునుడు రథాన్ని తోలుతూ ఉంటే ఆ రథాన్ని తోలే అర్జున్ని వెనకాల ఎవరు కూర్చున్నారు? ఈ బ్రాహ్మణుడు కూర్చుని తోబొడుగునా తిడుతూనే ఉన్నాడు. బుద్ధుందా, సిగ్గుందా, నువ్వు ఆ శక్తి నీకు లేనప్పుడు ఎందుకైనా వచ్చావు అక్కడి నుంచి? ఇప్పుడు 8వ గర్భం కూడా పోయింది కదా, ఇలా నువ్వు చేసేవాడు అయితే ఎందుకు రమ్మన్నావు? కృష్ణుడు అక్కడ ఉంటే నువ్వు వస్తాను ఎందుకన్నావు అని మొత్తం తోవంతా తిడుతూనే ఉన్నాడు. అర్జునుడికి ఏమైంది? గర్వ భంగమైంది. తనకి బాగా దగ్గరవాడు కదా, గర్వభంగాన్ని చేసా. భగవంతుడిలా కాదు, దమనః.
కొంతమంది పిల్లలకి 3వ తరగతిలో మొత్తం ఉన్న దేశాల పేర్లన్నీ చెప్పడం వచ్చేస్తుంది. అబ్బో ఇక వాడిని దిష్టి పెడితే తిప్పినట్టు తిప్పేస్తుంటారు. వాడు 10వ తరగతిలో తప్పి కూర్చుంటాడు. ఎందుకని? విపరీతంగా వాడిని అలా 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 తిప్పేసరికి ప్రతి చోట సమ్మానం జరిగినప్పుడు బెత్తెడు తోక పెరుగుతూ ఉంటుంది, అయిపోతారు. తల్లిదండ్రులకి ఏం చేసే విజ్ఞప్తి ఒకటే, ఏవైనా సరే ధైర్యంగా ఉన్నదన్నట్టు చెప్పాలి, అలా చెయ్యొద్దు. నచపుత్ర కదా ఆచన, పిల్లల్ని పొగడ్డం అనేది సరైనటువంటిది కాదు వాళ్ళ ముందు ఎప్పుడూ కూడా. లోకంలో ఈ కొత్త కాలపు అప్రాచ్యపు విధానం చదువుల్లో వచ్చాక పిల్లలకి స్ఫూర్తి రావాలంటే పొగడాలండి అంటుంటారు. పొగడ్డం అనేది వాళ్ళ ఎదురుగా పొగడకూడదు, వాళ్ళ చాటున పొగడాలి. గుర్తుందా? ఇది బాగా గుర్తుంచుకోండి. అంచేత అర్జునుడికి గర్వభంగాన్ని చేశాడు. ఇంకో విశేషం కూడా ఉంది. అర్జునుడికే కాదు, భీమసేనుడు నాడు మహాద్భుతమైనటువంటి బలిష్ఠుడు, ఆయనకే గర్వభంగాన్ని చేశాడు. సౌగంధిక పుష్పం అనేది ఒకటి ఉంటే భార్య ఇష్టానికి ఆవిడ సౌగంధిక పుష్పం చాలా ఇష్టపడుతుందని తెలిసి పువ్వు తేవడానికి వెళ్ళాడు. పూర్వపు ఇతిహాస పురాణాలని చదివితే భార్యల్ని పొగడ్డం కాదు కావాల్సింది, వాళ్ళకి ఇష్టం ఏదో అది తెస్తే వాళ్ళు పడే ఆనందం మామూలుగా ఉండదు. ఓ చక్కటి చీరని కొనిచ్చావనుకో, ఓ మంచి పుష్పాన్ని తనకిష్టమైన దాన్ని తెచ్చావనుకో, ఎంత ముచ్చట పడుతుంది. ఆ పుష్పమాల ఖరీదు ఎంతో ఉండదు, కానీ ఆవిడ ఆనందం కొన్ని వేల రెట్లుంటుంది. ఆ సౌగంధిక పుష్పానికి వెళుతూ ఉంటే ఆంజనేయ స్వామి ముసలి కోతి వేషం వేసుకుని అక్కడ కూర్చుని తోకలా అడ్డుగా పెట్టాడు. తోకి మనకి తెలిసిన కథే. వెంటనే భీమసేనుడు కాలితో నెట్టాడు, చేత్తో ఎడం చేత్తో ఎత్తబోయాడు, బెబ్బే కుడి చేత్తో ఎత్తబోయాడు, 2 చేతులు ఎత్తబోయాడు. ఏమిటయా ముసలి కోతి తోకని ఎత్తలేనటువంటి వాడే, నువ్వు బలిష్ఠుడువా? అట్లా భీమసేనుడికి కూడా గర్వభంగాన్ని చేశాడు. దమనః, ఈ నామం ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని కానీ మనం ప్రతిరోజు అనుసంపుటి చేసుకున్నట్టయితే, ఆ లక్షణం ఉంటే మన గర్వం భంగం అవుతుంది. నేను అబ్బో ఎంసెట్లో ఇంత సాధించాను, ఇది వచ్చేసింది అది వచ్చేసింది అనుకోవద్దు. అక్కడ ఎవరైతే కృష్ణుడుండి ఆ పక్కన అర్జునుడు ఉంటే అర్జునుడు నేను చేయగలనని అన్నట్లుగా వెళ్ళి చివరికి అన్ని తిట్లు ఆ బ్రాహ్మణుని చేతిలో తిన్నాడో, అలా మనం కాకూడదంటే ఏం చేయాలి? మన స్థాయిని గమనించుకొని మనం ప్రవర్తించాలి. గుర్తుందా? అలా చేద్దాం. ఆ తర్వాత మనం ఇప్పుడు 41 నుంచి 50వ శ్లోకం వరకు చదువుదాం. దాంట్లో దాగినటువంటి విశేషాన్ని మళ్ళీ అనుకుందాం. ఎందుకు నేను ఇలా చదివిస్తున్నాను అంటే, ఆ నామం చదివినప్పుడల్లా ఈ విశేషం మన బుద్ధిలోకి వచ్చి, ఇంత అర్థం ఉందా దీంట్లో, ఇంత అర్థం ఉన్నటువంటి విష్ణు సహస్రనామాన్ని నేను చదువుతున్నానా అనే అభిప్రాయం మీకు ప్రేక్షకులకి కూడా కలగాలి. ఇప్పుడు చదువుదాం. ఎక్కడి నుంచి? 41 నుంచి 50వ శ్లోకం వరకు ఒకే కంఠంతో ఆనందంగా ఉత్సాహంగా నవ్వుతూ చదువుకుందాం. సంతోషం. ప్రారంభించండి. उद्भवक्षोभनो देव श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परद्धिः परमस्पष्टः तुष्टः पुष्टः सुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयोनयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणद प्रणवः प्रदुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्टि परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानु प्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विन्नस्तविष्टो भूधर्मयुगो महामकः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः श्यामः समीहनः यज्ञयुज्यो महेशश्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृदः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सरो वत्सी रत्नगर्भो धनेश्वरः. ధ్రువః ఉంది కదా అందరూ నామం. ధ్రువః అంటే అన్న మాట మీద నిలబడేవాడు అని అర్థం. అన్నమాట ఒకటి అన్నాడా అంటే అంటే ఆయన అన్నాడు మాట, ఎట్టి పరిస్థితిలోనూ కూడా మాట తప్పను అని. మాట తప్పకపోవడమే గొప్ప లక్షణం. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు,
మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. నేను సవాలు విసురుతున్నాను, నేను చెప్పినట్టే మీ అందరూ చేస్తారు అన్నాడు. నువ్వు చెప్పినట్టు ఎందుకు చేస్తాం, మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం అనుకో. ఎక్కడ కాదు. అష్టమగర్భంబు నిన్ను హరించుదుమి. కంసుడు రథం మీద ఎక్కి రథాన్ని నడుపుతున్నాడు. లోపల దేవకి వసుదేవులు ఇద్దరు ఉన్నారు. అబ్బో నువ్వెంత ఉపవాసం చేశావు, ఎంత చిక్కిపోయావు, చాలా బాధగా ఉంది, ఇలా ఉపవాసాలు చేయకు, ఇలా చిక్కిపోకు, ఇన్ని కబుర్లు చెప్పాడు వాడు కంసుడు. అక్కడి నుంచి పైన భగవంతుడు అన్నాడు, అష్టమగర్భంబు నిన్ను హరించుదుమి. మరి పిచ్చివాడా తీసుకెడుతున్నావు, ఈ ఇద్దరికీ కలిగే 8వ గర్భం అంటే 8వ సంతానం నేను చంపుతుందిరా అన్నాడు. అప్పుడు ఏం చేయాలి ఆయన? వీళ్ళిద్దరికీ గర్భం రాకుండా ఉండేలా చేయాలా? మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. గబగబా దిగాడు రథాన్ని, కత్తి తీశాడు, వెంటనే దేవకి తల నరికిపోయాడు. ఈయనన్నాడు, ఆడబడుచు తల నరికావని లోకం అంతా అనుకుంటుందయ్యా, ఒకసారి ఆలోచించు అన్నాడు. అవునవును అలా అనుకుంటారు కదా అని కత్త లోపల పెట్టాడు. మమ వర్తమానువర్తంతే. నేను చెప్పానా, నువ్వేదో చేద్దాం అనుకున్నావా, చేయలేకపోయావుగా కృష్ణుడు అనుకున్నాడు. తర్వాత దేవకి అంటే వసుదేవుని కూడా ఇస్తే వదిలిపోతుందిగా అని మళ్ళీ వసుదేవుడి మీద ఎత్తపోతే ఆవిడంది, అష్టమగర్భంబు నిన్ను హరించుచుమి. 8వ సంతానం కదటయ్యా నిన్ను చంపుతారు అని చెప్పింది ఆకాశవాణి. 7 వరకు కంటే నీకు కష్టమేముంది, 8వ సంతానాన్ని చంపు. అవునవును మళ్ళీ లోపల పెట్టాడు. మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. చూసారా, భగవంతుడు అన్నమాట మనకు ముందు చెప్తాడు, చెప్పి చేయిస్తాడు, తాను అనుకున్నట్టే జరుపుకుంటాడు. ధ్రువ ఆ మాట మీద నిలబడి ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళితేనే పోరి చెరో కారాగారంలోనూ బంధించినట్టయితే ఈ గర్భాలు గోళ పిల్లలు వ్యవహారం ఉండేది కాదు. వాళ్ళిద్దరిని ఒకే గదిలో పెట్టాడు. 7 గర్భాలు కలిగాయి, 7 సంతానం కలగగానే నారదుడిని పంపించాడు. నారదుడు చూసి ఎలా ఉన్నావు అని అడిగావు. ఓ బ్రహ్మాండంగా ఉన్నాను. కాదు కలిగిన పిల్లలు 7 ఎవరో తెలుసా, వాళ్ళు నీ ప్రాణాన్ని హరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళయా అని చెప్పి వెళ్ళాడు. కడుపులో చేయి పెట్టి కెలికినట్టు అయింది వెంటనే కంసుడికి. ఆ 7 తలలో నరికేశాడు. అర్థమవుతుందా? మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. 8వ గర్భం కలుగుతుంది, అప్పుడు చూద్దాం అని అనుకున్నాడు. 8వ గర్భం కలిగింది. ఈ కృష్ణుడనే పేరు కలిగినటువంటి బాలకుడిని అక్కడికి తీసుకుపోతే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లని ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కంసుడు వెంటనే ఇప్పుడు చంపేయారు, 8వ గర్భాన్ని చంపేస్తే భగవంతుడి మాటను మనం అబద్ధం చేసిన వాళ్ళం అవుతాం అని అనుకుని ఎగరేశాడు. కత్తితో చంపేద్దామనే అభిప్రాయంతో. కిమ్మయా హతయా మద్ద జాత ఖలు తవాంతకృత్. ఓరి పిచ్చివాడా, నన్ను చంపేం ప్రయోజనం రా, నిన్ను చంపేవాడు పుట్టాళ్లే అన్నాడు. అప్పటికి అర్థమైంది ఏమని, భగవంతుడు ఎప్పుడు మాట తప్పడు, తాను అన్నట్టుగానే చేస్తాడు అని. అంచేతనే చిన్నప్పుడు అమ్మ నాన్న ఏం చెప్పేవారు, రే కళ్ళు పోతాయిరా అని. కళ్ళు పోవడం కాదు, కళ్ళు అంటే జ్ఞానం. ఆ కళ్ళతోనే కదా జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం. అది పిల్లి, ఇది కుక్క, ఇది ఆవు, అది ఎద్దు, ఇలా లేదు కదా. అంచేత కళ్ళు పోతాయంటే జ్ఞానం పోతుందని అర్థం. ఆ జ్ఞానం లేనటువంటి వాడు కంసుడు. కాబట్టే ఇదిగో ఆ ప్రతిజ్ఞ ఏదైతే చేశాడో కృష్ణుడు, ఆ కృష్ణుని ప్రతిజ్ఞని దాటాలి అని అనుకుని దాటలేక ఇబ్బంది పడి చివరికి ఆ కృష్ణుడి చేతిలోనే మరణించాడు. గుర్తుందా? కాబట్టి గుర్తుంచుకోవాల్సింది, భగవంతుడు ఒక మాట అన్నాడా అంటే ఆ మాట మీద తిరుగు లేకుండా నిలబడతాడు. ధ్రువ అని. ఇంకోటి ధ్రువుడనే పేరు కలిగిన పిల్లవాడిని చూసాం కదా మనం. వాడు బయలుదేరి మహావిష్ణువుని చూస్తానని బయలుదేరాడు. రే ఇంత ఉన్నవరా గొట్టికాయవి, నువ్వెలా పెడతావురా? నేను పెడతాను. దొరుకుతాడా నీకు విష్ణువు? ఖచ్చితంగా కనిపిస్తాడు. అదే మాట మీద వెళ్ళాడు, ఖచ్చితంగా మహావిష్ణువుని దర్శించాడు. అంచేతనే అన్ని మండలాలకి పైనుండే మండలం ఏది?
ధ్రువమండలం. మాట తప్పనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, భగవత్ ధ్యానంలోనే మగ్నమైపోయినటువంటి వాడు ఎవడుంటాడో అతడి పేరున ఒక మండలం ఏర్పాటైతే ఆ మండలం ధ్రువ మండలంగా ఉండిపోయేది. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇంతటి అర్థం దాగి ఉన్న విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని మనం అందరికీ లోకానికి పంచుతున్నాం ఈ దేవదేవుని చలవ కారణంగా. చాలా చక్కగా చదివారు. ఇప్పుడు 41 నుండి 50 వరకు మరొక్కసారి చదువుకుని దాంట్లో ఉండే మరికొన్ని రహస్యాల్ని అవకాశాన్ని బట్టి విందాం. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువః పరద్ధి పరమ స్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేశశ్చ క్రతుస్సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనస్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరః. అంత్యాక్షరి అంటే ఆ సినిమా పేరు, దాని చివరుండే ఇంకో సినిమా పేరు, ఆ చివరుండే అక్షరం పెట్టి ఇంకో సినిమా, ఇటువంటి పిశాచ లక్షణాలని మానండి. చక్కగా అంత్యాక్షరి అంటే ఉదాహరణకి హిరణ్యనాభ అన్నప్పుడు భాతో ఏ అక్షరం, అలాగే ఒకవేళ భాతో ఏదైనా అక్షరం లేకపోతే నా అనే అక్షరం తీసుకుని నాతో ఏ అక్షరం ప్రారంభమవుతుంది, ఏ నామం ప్రారంభమవుతుంది, అలా కొత్తదైనటువంటి పద్ధతిని కానీ మనం అనుసరిస్తే విష్ణు సహస్రనామ వ్యాప్తి లోకానికి అవుతుంది. వాళ్ళందరికీ ఆ పుణ్యాన్ని అందించిన ఫలంలో కొద్దిగా మనకి భాగస్వామ్యం కూడా లభిస్తుంది. అలా చేద్దాం. చాలా బాగా చదివారు. ఇదే స్ఫూర్తితో మనం చదువుదాం. ఇక్కడికి 22వ భాగం అయిపోయింది. 23వ భాగంలోనికి మనం ప్రవేశించబోతాం. మనం ఇదే స్ఫూర్తితో ఒకే ఒక్కసారి అందరం ఓం నమో వెంకటేశాయ అందాం. నేను అనగానే ఒక్కసారి నమస్కరిస్తూ అనండి. ఓం నమో వెంకటేశాయ.